ఆఖరిది పౌరవిధి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కూడా ఇండ్లు దాటి బయటికి వస్తే మీరు పౌరుడు. నేను ఇవాళ రాత్రి 12 గంటల సమయంలో మనం పాటించవలసిన దాని గురించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ రిలీజ్ చేసినటువంటి వాయిస్ మెసేజ్ విన్నాను. నేను ఆశ్చర్యపోయిన ఆయన ఆవేదన విని. ఎంత ఆవేదనతో ఆయన మాట్లాడారంటే, దయచేసి 12 గంటలకి బయటికి రాకండి, 5 నిమిషాలే కదండి, 10 నిమిషాలే కదండి అని చెప్పి సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ రోడ్ల మీద వెళ్ళడం, వెర్రెక్కిపోయి ఒంటి మీద స్పృహ పోయేలా పదార్థాలు సేవించడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క రోడ్డు డివైడర్ కొట్టుకుంటే నెత్తురు కారి ఒక్క వ్యక్తి మరణిస్తే మాకు చాలా బాధగా ఉంటుంది. ఆ 10 నిమిషాలే కదా అని అనకండి, ఆ 10 నిమిషాలు ఒక్క ప్రాణం తీసేయచ్చు. వద్దు. మీకు అంత సంతోషం ఉంటే మీ ఇంట్లో కేక్ కట్ చేసుకోండి, మీ ఇంట్లో తప్పట్లు కొట్టుకోండి, మీ ఇంట్లో సంతోషంగా ఉండి పడుకోండి. వీధుల్లోకి రాకండి, వీధుల్లోకి వచ్చి అల్లర్లు చేయకండి. చేస్తే మాత్రం ఒప్పుకోనని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే సమాజంలో నిజానికి ఎంత బాధాకరమైన విషయం అది. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఇదేం చాలా కష్టమైన విషయమా? ఆయన అంత ఆర్తి చెంది అంత బాధపడుతూ ఉండండి ఉండండి అని ఇవాళ రాత్రంతా పోలీసులు వీధుల్లో తిరగవలసినంత అవసరం స్వదేశంలో ఎందుకు కలుగుతోంది? ఎక్కడో వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. వీ హ్యావ్ గాన్ బియాండ్ అవర్ ట్రాక్, వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్. ప్లీజ్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఆలోచించుకోండి, మీకు మీరు ఆలోచించుకొని మిమ్మల్ని మీరు దిద్దుకోండి. ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. మీరు పౌర విధులు పాటిస్తే అక్కడ రెడ్ లైట్ వేసి ఉన్నా కూడా నేను వెళ్ళిపోతానంటే పోలీస్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు? ఆయన మహా అయితే ఫైన్ రాయగలడు. యాక్సిడెంట్ అయితే రెడ్ లైట్ ఉంది కదా, అవతలవాడు రాడు అనుకుని యువతలవాడు వెళ్తాడు, గ్రీన్ లైట్ ఉందనుకుని. గుద్దేసుకుంటే ఏ నడుమో విరిగితే ఏమవుతుంది? 2 వెన్నుపూసలు విరిగాయి అనుకోండి, లైఫ్ లాంగ్ పెరాలిసిస్ ఉంటుంది. ఎంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ని పెడతారు? ఎన్ని సెంటర్స్లో వాళ్ళు నిలబడతారు? ఎంత కష్టపడాలి? మనం ఎందుకు గ్రీన్ లైట్ ఉంటే వెళ్ళడం, రెడ్ లైట్ ఉంటే ఆగడం చేయలేము? ఎందుకంత దూకుడుతనం? ఎందుకంత స్పైరల్ డ్రైవింగ్ ఏమిటి? ఇలా పాము వెళ్ళినట్టు వెళ్ళడం ఏమిటి? ఏ స్మాల్ మిస్టేక్ గోస్ ఎ లాంగ్ వే. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు, ఒక్కసారి స్లిప్ అయిపోయిందంటే ఎంత ప్రమాదం. ఆలోచించండి. మీరు ప్రతీదీ పోలీసులే చెయ్యాలని కోరుకోకండి. మనం చెయ్యవలసింది మనం చేస్తే వాళ్ళ కర్తవ్యం తేలికైపోతుంది. అందరం క్షేమంగా ఉంటాం. ఇలా ఉండండి, దీని గురించి ఆలోచించండి. మీ పిల్లలకి పౌరుడుగా బ్రతకని నేర్పండి. ఈ 5 నేర్చుకోండి. మనం మిగిలిన వాళ్ళకి నాయకత్వం వహిస్తాం. ఒకప్పుడు ఎట్లా వహించామో అట్లా అందరూ సంతోషంగా బ్రతికేటట్టుగా మిగిలిన వాళ్ళకి మార్గదర్శనం చేయగలిగిన జాతిగా జాతి ఎదగడానికి, పెద్దలు కన్న కలలు సాఫల్యము చెందడానికి 100 సంవత్సరముల ఆర్ఎస్ఎస్ హిందూ సమాజంలో ఇవాళ ఉన్న 5 రుగ్మతలను గుర్తించి పరివర్తన చెందవలసినదిగా కోరుతోంది. ఇది ఎక్కడో ఒక్కచోట పెడితే అందదని వీధి వీధిన వాడవాడనా పెట్టి కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోండి అని పిలుపునిచ్చింది. నిజానికి నాకు దీని గురించి మొట్టమొదట చెప్పింది ఎవరంటే నెల్లూరులో చెప్పారు. నేను నెల్లూరు ప్రవచనాలకు పెడితే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఎందుకు చేస్తున్నారో, దీని పవిత్ర ఉద్దేశం ఏమిటో చెప్పారు. కాబట్టి అంత పవిత్ర హృదయంతో చెప్పారు తప్ప ఇందులో యథార్థానికి ఏ సంకుచితత్వం కానీ, ఇందులో ఏ విధమైనటువంటి పోటీతత్వం కానీ లేదు. మన ఇల్లు చక్కదిద్దుకొని మనం బాగుపడితే అందరూ బాగుంటారు. అందరూ బాగుంటేటట్టు నీ విలువ నువ్వు తెలుసుకుంటే, నీ దేశం విలువ నువ్వు తెలుసుకుంటే, నీ ఇంటి విలువ నువ్వు తెలుసుకుంటే, నువ్వున్న ధర్మం విలువ నువ్వు తెలుసుకుంటే, నీ కుటుంబం విలువ నువ్వు తెలుసుకుంటే, నీ తండ్రి గౌరవం నువ్వు తెలుసుకుంటే, నీ గురించి నీకు తెలిస్తే నువ్వు ఇంకా దేంట్లోకి పరిగెత్తక్కర్లేదు, నీకు నువ్వుగా తృప్తి పొందుతావు అన్నది ఆర్ఎస్ఎస్ యొక్క నినాదం. అది ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం పాటు జరగాలని కోరుకుంటోంది. కాబట్టి ఎవరం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఇదే మాట్లాడాలి. ఎందుకంటే పెద్దలు ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి పరివర్తన అన్న పేరుతో పంచ పరివర్తన్, ఈ 5 రంగముల యందు పరివర్తన కోరుతోంది.
ఏ పరివర్తన కోరుతోందో ఆ పరివర్తన జరిగేటట్టుగా మనందరం కూడా మన కుటుంబాలతో కలిసి కూర్చుని మాట్లాడుకుని ఉత్తమ పౌరులుగా బ్రతకడానికి ప్రయత్నం చేసి 2026 నాటికి అంత మార్పు వచ్చిందో. ఇవాళ ఒక్క ప్లాస్టిక్ బాటిల్ ఇండియాలో కనపడటం లేదంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్. ఆర్ఎస్ఎస్ బిగ్ సక్సెస్ అవ్వడం ఆర్ఎస్ఎస్ చేతిలో లేదు, మన చేతిలో ఉంది. తండ్రి గౌరవింపబడ్డం పిల్లల చేతిలో ఉంది ఒక వయసు దాటిపోయిన తర్వాత. ఆఫ్టర్ ఆల్ ఒక ప్లాస్టిక్ బాటిల్ వాడడం మానడం చేత కాకపోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనవసరం. కాబట్టి అక్కడ మొదలు పెడదాం. అక్కడ మొదలుపెట్టి మనని మనం సంస్కరించుకొని మంచి మార్గంలో ప్రయాణించి నవసమాజం ఏర్పడేటట్టుగా ప్రయత్నం చేద్దాం. ఇది ఆధ్యాత్మిక ప్రసంగం, యథార్థానికి కాదు. కాబట్టి నేను ఇది మాట్లాడేటప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎంత ఆర్తితో పరివేదనతో చెప్పారో నా కంఠం కూడా సహజంగా అలా ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు ఎక్కడైనా భాషలో కించిత్ కాఠిన్యం ఉండే అవకాశం ఉంటుందేమో, సాధారణంగా ఉండదలా. ఒకవేళ అట్లా ఉంటే మన్నించండి. పైకి దూద్ పేడ అయినా లోపల ఉన్న పాల కోవాని స్వీకరించండి. కాబట్టి ఆర్ఎస్ఎస్ పెద్దలు సంతోషించేటట్టుగా మనం ప్రవర్తించగలిగిన విభూతిని ఈశ్వరుడు మనకు తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ, ఇంత చలిలో నేను క్యాప్ పెట్టు కూర్చున్నా 99% మంది పెట్టుకోకుండా కూర్చుని మరీ విన్నందుకు, రోడ్డు మీద పొగమంచులో చలిలో, అంటే నిజంగా ఈ సభ చూసి ఆర్ఎస్ఎస్ గర్వపడుతుంది. గొప్ప చెప్పుకోవడానికి చాలామంది వస్తారు, తమని తాము పరిశీలించుకోవడానికి తక్కువ మంది వస్తారు. ఇది మా సమాజానికి ఉన్న గొప్పతనం అని ఆనందపడతారు. అట్లా మనం ప్రస్థానం చేద్దాం. శుభం భూయాత్.